హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక అత్యద్భుతమైన లొకేషన్లో ఎక్సలెంట్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. మన వెంచర్కు ఆనుకునే ఇల్లులు ఉంటాయి. అదే కాకుండా విజయవాడ హైవే 6 లైన్ హైవే ఫేసింగ్తోని ఎక్సలెంట్ హెచ్ఎండిఏ టీఎస్ఆర్ అప్రూవల్తోని మంచి ప్లాట్లు. ఎందుకు అంటున్నానంటే ఇదివరకు మనం చేయడం జరిగింది 19,000 అమ్మాము. అప్పుడు నేను ఇచ్చేదంటే 19,000 రూపాయలు మీకు ఇస్తున్నా. ఇది బెస్ట్ ప్రైస్. ఇది మీరు మొత్తం వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ తర్వాత కూడా మినిమం 18,500 20,000 వరకు ఉంది హైవే ఫేసింగ్. ఇప్పుడు అంతకన్నా 3,000 రూపాయల తక్కువ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ 3,000 ఎందుకు తక్కువ ఇస్తున్నారు, ప్రతి ఒక్క విషయం క్లియర్గా మనం తిమ్మారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది ఎప్పుడు మాదిరిగానే కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏదైనా మాతోని ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను, ఈ విషయాన్ని గమనించగలరు. ఈ వెంచర్ గురించి, ఈ ప్రాపర్టీ గురించి ఏ డౌట్ ఉన్నా తిమ్మారెడ్డి గారి నెంబర్ పైన ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఈ ఆలస్యం చేయకుండా ఆ 3,000 గురించి ఏంది, పూర్తి విషయాలు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తిమ్మారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అన్న తిమ్మారెడ్డి అన్న, నమస్తే. బాగున్నావు అన్న? బాగున్నా. మళ్ళీ ఒక్కసారి బాంబు పేల్చినావన్న. ఏం బాంబు? మార్కెట్ కన్నా 3,000 తక్కువ. దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఉన్న ప్రాజెక్టు ఏ లొకేషన్, ఎగ్జాక్ట్లీ లొకేషన్ దీని గురించి పూర్తి వివరాలు చెప్పండి అన్న. మన ప్రాజెక్ట్ వచ్చేసి విజయవాడ హైవే ఫేసింగ్ వెంచరు. చౌటుప్పల్ కంటే ముందు ఎల్బీ నగర్కి కేవలం 35 కిలోమీటర్ మాత్రమే. ఇప్పుడు మెట్రో కూడా ఆల్రెడీ ఫేజ్ 2 స్టార్ట్ అయిపోతుంది. మీకు తెలుసు, హైదరాబాద్ మీకు అందరికి తెలుసు. కాబట్టి ఈ ప్రాజెక్టు లొకేషన్ ఏంటంటే చౌటుప్పల్ కంటే ముందు మున్సిపాలిటీకి అతి దగ్గరలో హైవే ఫేసింగ్ వెంచరు. ఇండస్ట్రియల్ పార్క్ ఉంది కదా, ఎంఎస్ఎం ఇండస్ట్రియల్ పార్క్ కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 5,000 ఎకరాల్లో డెవలప్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ వన్స్ స్టార్ట్ అయిపోతే ఈ ఏరియాలో మీకు రెంట్లు కూడా దొరకవు, అంత అద్భుతంగా డెవలప్ అవుతుంది. సో మిగతా వెంచర్ డీటెయిల్స్ అంతా మీకు తెలుసు, ఏ విధంగా డెవలప్ చేసాం. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటర్ కనెక్ట్స్ ఎవ్రీథింగ్ చేసాం కాబట్టి చాలా నీట్గా ఉంటుంది ఈ వెంచర్. ఎందుకంటే సెకండ్ సారి చేయడం. అవును సార్. ఓకే, మనము స్టార్టింగ్లో అయితే 19,000 అమ్మినమాట వాస్తవమే. ఇప్పుడు దానికన్నా 3,000 రూపాయలు తక్కువ అమ్ముతున్నాం కదా, ఇది గల కారణం ఏంది అసలు? 3,000 ఎందుకు తక్కువ ఇస్తున్నామంటే ఇది మార్టిగేజ్ ప్లాట్స్ రిలీజ్ అయిన తర్వాత మనం 3,000 రూపాయలు తక్కువ ఇస్తున్నాం. ఎందుకంటే మనం ప్రీమియం ప్లాట్స్ అమ్మినాం. ఒక్క నిమిషం. అసలు మార్టిగేజ్ ప్లాట్లు అంటే ఏంది? అసలు ఈ మార్టిగేజ్ ప్లాట్లు అంటే చాలా మామూలు సామాన్య వాళ్ళకు రియల్ ఎస్టేట్ లో మీకు తెలుసు. దీంతో క్లియర్గా అసలు ఆ విషయం చెప్పండి. అద్భుతమైన క్వశ్చన్ సార్. మార్టిగేజ్ ఏంటంటే సపోజ్ మనం ఒక 20 ఎకరాలు లేఅవుట్ వేసేటప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు ఒక 15% వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. అంటే ఎందుకు వాళ్ళు ఉంచుకుంటారంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. మనము లోకల్ హెచ్ఎండి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్, హెచ్ఎండి వాళ్ళ లోకల్ ఉంటుంది, మన మున్సిపాలిటీ మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది. ఎందుకోసం అంటే ఆ 15% వాళ్ళ దగ్గర ఉంటే మనం చెప్పిన వాగ్దానాలు ఉంటాయి కదా, డ్రైనేజ్, వాటరు, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ అంతా డెవలప్ చేసిన తర్వాత వాళ్ళు 3 టైమ్స్ ఇన్స్పెక్షన్కి వస్తారు. 3 టైమ్స్ ఇన్స్పెక్షన్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ అప్రూవల్, ఫైనల్ అప్రూవల్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఎన్ఓసి అనేది ఒకటి వస్తుంది. ఎన్ఓసితో పాటు ఒకటి క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎవ్రీథింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వస్తాయి. సో మార్టిగేజ్ రిలీజ్ అయిన తర్వాత ఈ ప్లాట్లు ఉన్నాయి, ఒక 15 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. ఆ 15 ప్లాట్లు ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే ఏదో ఇప్పుడు అవకాశం వచ్చిందని చెప్పి మార్కెట్ కంటే ఎక్కువ డబ్బులు తీసుకో, మీకు తెలుసు. సో మీ గురించి చాలా క్లియర్ తెలుసు అన్న. మనకి ఏదైతే బెనిఫిట్ ఉందో కస్టమర్కి మేజర్గా బెనిఫిట్ చేయాలని మా ఉద్దేశంతోన ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లాట్లు కూడా ఎక్కడో లోపలికి ఉన్నాయి, ఎక్కడో జంగల్ ఉన్నాయి అనుకోకండి. ఇళ్ళకి ఆనుకొని మీరు చూస్తున్నారు కదా, స్టార్టింగ్ అదే ఇళ్ళకి ఆనుకొని హైవేకి కేవలం వాకబుల్ డిస్టెన్స్ 400 మీటర్స్లోనే ఉంటాయి మన ప్లాట్స్. ఈస్ట్ వెస్ట్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. మంచి ప్లాట్లు ఉన్నాయి, మంచి సైజులు ఉన్నాయి. సైజులు కూడా వచ్చేసి మనకు 167 గజాలు, 183 గజాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది. హౌస్ రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉన్నాయి చాలా. ఓకే, మన లొకేషన్ హైలైట్స్ ఏంటి అసలు? లొకేషన్ హైలైట్స్ మనం అనుకున్నట్టు ఇది మున్సిపాలిటీకి పక్కనే ఉంది. అదేవిధంగా ఇక్కడ సరౌండింగ్ మొత్తం ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. అదేవిధంగా ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది కాబట్టి 5,000 ఎకరాల్లో డెవలప్ అవుతుంది. ఆ 5,000 ఎకరాల్లో డెవలప్ అయ్యి వన్స్ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఇప్పుడు ఒక 60 to 100 కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయినాయి, ప్రొడక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ మిగతా కంపెనీలు స్టార్ట్ అయితే ఈ సరౌండింగ్లో మీకు రెంట్ కూడా దొరకదు, అంత అద్భుతంగా డెవలప్ అవుతుంది. మీకు ఇప్పుడు సరౌండింగ్ మొత్తం హౌసెస్ ఉన్నాయి, హోటల్స్, బ్యాంకెట్ హాల్స్, రెస్టారెంట్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. విజయవాడ హైవే చాలా మంచిగా డెవలప్ అయింది. ఎందుకంటే 6 లైన్ హైవే నుంచి ఇంకా చాలా బాగుంది. ఎందుకంటే మన తెలంగాణకు ఆంధ్రాకు కలిపే లింకే అదా, ఆ లింక్ ఉంది కాబట్టి 100% మీకు రిటర్న్స్ అయితే వస్తాయి. ఇదే బాగుంది. మన వెంచర్ డెవలప్మెంట్స్ ఏంటి? మన వెంచర్ డెవలప్మెంట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హెచ్ఎండి నామ్స్ ప్రకారము
33 అండ్ 40 ఫీట్ రోడ్స్ వేసాము. అదే విధంగా ఫుట్ పాత్లు కూడా డెవలప్, అన్ని కంప్లీట్ సీసీ రోడ్లు డెవలప్ చేసినాము. అదే విధంగా ఫుట్ పాత్లు డెవలప్ చేసినాము. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాము ఇక్కడ. నేను సార్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఏ వెంచర్లు అయితే ఉంటుందో ఆ వెంచర్ 100% సక్సెస్ ఉంటుంది. అవును సార్. ఎందుకని అంటే మనం ఇల్లు కట్టుకుంటుంటే ముందర అవి వైర్లు వస్తాయి చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ చాలా నాకు ఈ వెంచర్లు అంటేనే అంత ఇష్టం, నాకు చాలా బాగుంటాయి ఇవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్ చేసాము. ఎలక్ట్రిసిటీతో పాటు మనం వాటర్ కనెక్షన్ ఎవ్రీథింగ్, ఇది లేదు అనడానికి లేదు. హ్యాపీగా ఇప్పుడు కట్టుకొని ఉండొచ్చు. 24/7 సెక్యూరిటీ ఇస్తున్నాము. వాటర్ కనెక్షన్ ఎవ్రీథింగ్ ఇచ్చాము సార్. ఓకే ఓకే, వెంచర్ డెవలప్మెంట్స్ బాగున్నాయి. చుట్టుపక్కల లొకేషన్లు హైలైట్స్ ఉన్నాయి. అంతకన్నా ముందు మీరు ఇచ్చే ఛాలెంజ్, ఇదివరకు మనం 19,000 అమ్మినాం అంటే 3,000 రూపాయలు తక్కువ. అంటే ఎంత రేట్ ఇప్పుడు రేటు? 16,000 ఇద్దాం అనుకుంటున్నాం సార్ మనము. ఓకే, ఈ 16,000 అనేది మన నెగిషియబుల్ ఉంటుందా? మనం ఇచ్చేది చాలా తక్కువ ప్రైస్ సార్. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. క్యాష్ అండ్ క్యారీ దాని కండిషన్ బట్టి, క్యాష్ కండిషన్, పేమెంట్ మెథడ్ బట్టి మనం స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. ఓకే, బ్యాంక్లో నువ్వు అప్రూవల్స్ ఏమైనా అయితే ఎంత క్యాష్ కట్టుకుంటే ఎంత అప్రూవల్ అవుతుంది? మాక్సిమం క్యాష్కి వెళ్ళడం ప్రయత్నం చేయండి. బ్యాంక్ లోన్ అయితే ఫెసిలిటీ 70% ఉంది. సో మాక్సిమం మీకు వీలైనంత వరకు క్యాష్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వైట్ అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి చూడండి. బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నారు మనకి, 70% ఇస్తున్నారు ఐడిబిఐ బ్యాంక్ నుంచి. ఓకే ఓకే, విన్నారు కదా ఫ్రెండ్స్, తిమ్మారెడ్డి గారు అయితే ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మార్కెట్ డల్ ఉన్న కారణంగా అనుకోండి, తను ఇచ్చే ఎక్కడ ఏ వెంచర్లా ఏ ప్లాట్లు తన ద్వారా మేము ఇప్పటిదాకా మా ఛానల్లో పెట్టిన ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్గా అయినాయి. ఎక్సలెంట్ వ్యక్తి. తన ఫస్ట్ ప్రయారిటీ మనిషికి ఇస్తాడు ఆయన. మనిషి తర్వాతనే ఏదన్నా మనం చేయగలుగుతామన్నా అలాంటి మంచి ఎథిక్స్ ఉన్న వ్యక్తి. అలాంటి ప్లాట్లు ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. లొకేషన్ పరంగా చాలా బాగున్నాయి. మనకు అన్ని రకాల ఎక్సలెంట్ ప్రాపర్టీ, మనకి ఇళ్ళకు ఆనుకొని ఉంటుంది. వెంచర్ అయితే చూస్తున్నారు కదా, మంచి అన్ని సీసీ రోడ్లతోని ఎక్సలెంట్ డెవలప్మెంట్ చేయబడింది. అన్నిటికన్నా మించి మనకు తిమ్మారెడ్డి గారి ఉన్నారన్న ఒక మంచి భరోసా. ఇవన్నిటికి మించి రేటు తక్కువ. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో 3,000 రేటు తక్కువ. ఇంత మంచి లొకేషన్ దొరకడం అనేది నేను కూడా మీకు 100% నీకు వాగ్దానం చేస్తున్నాను. ఈ వీడియో చూడగానే త్వరపడాలని మా యొక్క మనవి. కేవలం ఎన్ని ప్లాట్లు ఉన్నాయి? కేవలం 15 ప్లాట్లు, 15 ప్లాట్లే ఉన్నాయి. దయచేసి ఈ వీడియో చూడగానే త్వరపడాలని మా యొక్క మనవి. ఇంత మంచి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి మరొక్కసారి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన కింద ఇస్తున్నాను. ఈ వెంచర్ లొకేషన్కు రావాలన్నా, ఈ వెంచర్ గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉన్నట్లయితే తిమ్మారెడ్డి సార్ నెంబర్ ఇస్తున్నాను పైన. తన ఫోన్ చేసినైతే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పిన్ టు పిన్ డాక్యుమెంట్ పరంగా అయినా సరే, చుట్టుపక్కల హైడ్రా జోన్ గురించి అయినా సరే, ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా చెప్పే మంచి వ్యక్తి. ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ చేసుకోవద్దని మా యొక్క మనవి. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.